మరొకరు మీరు శరీరపరంగా దృఢంగా ఉండాలా లేదా? మనస్పరంగా ఏదైనా మనం ఒక పని చేయాలన్నా, దాని గురించినటువంటి ఒక ఆలోచన చేయాలన్నా, దాని గురించినటువంటి మాటలు మాట్లాడాలన్నా, దాని గురించినటువంటి పనులు చేయాలన్నా, అదంతా కూడా మనం జ్ఞానం ద్వారా పొంది ఉండాలి. నాకేం తెలీదు అని అంటే మన కుటుంబాన్ని ఎవరు నడుపుతారు? కుటుంబంలో భర్త పాత్ర, తల్లి పాత్ర ఇవి ఉంటాయి కదా. అందుకని మనకు మనిషిగా పుట్టినటువంటి ఒక వ్యక్తి ఒక సక్రమమైన మార్గంలో ప్రయాణించి తను చుట్టూ ఉన్న వాళ్ళతో ఆనందంగా జీవించి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఈ జన్మను సార్థకం చేసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక జీవన విధానంగా ఈ యోగా ప్రక్రియ పెట్టారు. అంటే దీన్ని ఆచరిస్తే ఇది ఒక మార్గం. మనం ఎలా ఉండాలి, ఎలాంటి ఆలోచన చేయాలి, ఎలా మాట్లాడాలి, బయట సమాజంలో ఎలా ఉండాలి, పనులు ఎలా చేసుకోవాలి, ఒక సక్సెస్ని ఎలా సాధించుకోవాలి, శరీర ఆరోగ్యాన్ని